హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము నిన్న దశరథ మహారాజు పుత్రకామేష్టి చేశారు కదా. అయిపోయాక ఆ హోమం నుంచి ఒక మహాపురుషుడు బంగారపు గిన్నెలతో మరి బయటకు వచ్చారు కదా. ఆయన చెప్పారట, నేను ప్రజాపతి పంపగా వచ్చాను అని. అప్పుడు దశరథుడు మరి నమస్కారం చేసి, భగవాన్, నీకు ఇదే నా స్వాగతం, నేను చేయవలసిందేంటో ఆజ్ఞాపించు అని అన్నారట. అంతటా దివ్య పురుషుడు, రాజేంద్ర, నీవు అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి చేశావు, దేవతలను అర్చించావు. అందుకు ప్రతిఫలంగా నీకు ఈ పాయసం లభించింది. దివ్యమైన ఈ పాయసం దేవతలు తయారు చేసిన పాయసం. ఇది సంతానప్రదమైంది, ధన్యమైనది, ఆరోగ్యాన్ని వృద్ధి పొందించేది. కాబట్టి ఈ పాయసం నీవు స్వీకరించు రాజా. నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్న నీ 3 భార్యలకు ఈ పాయసం పంచిపెట్టు. వారు దీన్ని భుజించడం వల్ల ఇప్పుడు నీవు దేనికోసం యాగం చేశావు అలాంటి పుత్ర సంతానాన్ని పొందుతావు అని చెప్పాట. మరి ఆ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించి దివ్య పాయసం నిండి ఉన్న బంగారు పాత్రను శిరస్సు మీద పెట్టుకొని పరమ సంతోషంతో ప్రియదర్శనుడైన ఆ ప్రజాపత్య పురుషుడికి ప్రదక్షిణ నమస్కారం చేశాటండి. ఆ విధంగా దేవనిర్మితమైన పాయసం పొందిన దశరథుడు నవనిధులు లభించిన దరిద్రుడిలాగా మిక్కిలి సంతోషించాట. అంతటా మహాపురుషుడు అక్కడే అంతర్ధానమైపోయాట ఆ పాయసం పాత్రనిచ్చి. ఈ విషయమంతా విని అంతఃపుర జనమంతా ఎంతో ఆనందించారు. శరశ్చంద్రకాంతులతో మరి ఆకాశమంతా ప్రకాశించినట్లుగా దశరథుడి అంతఃపురం అంతా కూడా మహదానందంతో దేదీప్యమానంగా వెలిగిపోతోందిట. ఆ సమయంలో దశరథుడు అంతఃపురానికి వెళ్ళి పుత్ర సంతాన భాగ్యం కలిగించే ఈ పాయసాన్ని భుజించండి అని కౌసల్యకు చెప్పి ఆ పాయసంలో సగభాగము కౌసల్యకి ఇచ్చాటండి. మరి మిగిలిన సగభాగాన్ని మళ్ళీ 2 సమభాగాలుగా చేసి సగం సుమిత్రకి, సగం కైకేయికి ఇచ్చారట. మరి ఆ తర్వాత సుమిత్ర కైకేయి కన్నా హెచ్చుగా భుజించడానికి అర్హురాలు అనుకుని మరి ఇంకా ఉన్న 8వ వంతు పాయసం మళ్ళీ సుమిత్రకు పెట్టారట. ఆ విధంగా పాయసం భుజించిన దశరథుని భార్యలు 3 తమకు గొప్ప బహుమానం లభించింది అన్నంత గొప్పగా ఆనందించారట. ఆ పాయసం తినడం వల్ల దశరథుని 3 రాణులు అగ్నిహోత్రుడితో, సూర్యుడితో సమాన కాంతి కలవారై ఉన్న కొన్నాళ్లకు గర్భవతులయ్యారట. ఆ వార్త విని దశరథుడు మిక్కిలి సంతోషించారట. గర్భిణులైన భార్యలను చూసి ఆ మహారాజు మరి ఎంతో ఆనందంతో స్వర్గంలో దేవతలతో, ఋషులతో, సిద్ధులతో పూజితుడైన దేవేంద్రుడిలాగా చక్కగా సంతోషించాట. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దశరథ మహారాజు భార్యల గర్భవాసాలందు పుట్టడానికి ఉద్యుక్తుడవగానే చూడండి, మరి ఆ భగవంతుడు పుట్టాడు అంటే మామూలుగా రారు కదా. ఏ గర్భంలో నుంచి రావాలో కూడా ఆయనే కోరుకుంటాడన్నమాట. అలాగా అది చూసి బ్రహ్మదేవుడు దేవతలను చూసి ఇలాగా చెప్పాట, దేవతలారా, సత్యసంధుడు, మహాపరాక్రమశాలి, మనందరి శ్రేయస్సు కోరేవాడు అయిన శ్రీహరి భూలోకంలో మానవ రూపంలో అవతరించబోతున్నారు. ఆయనకు సహాయంగా ఉండడానికి మరి బలము ఉన్నవారు, కామరూపులు అయిన వారిని మీరు సృష్టించండి.
వారు మహాశూరులై ఉండాలి. వాయువు వేగంతో సమానమైన వేగం కలవారై ఉండాలి. నీతి శాస్త్ర కోవిదులు బుద్ధిశాలురు అయి ఉండాలి. విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం కలవారై ఉండాలి. మరి ఇంకా ఇతరులెవరు ఎదిరించశక్యం కానివారు, అన్ని ఉపాయాలు తెలిసినవారు, సింహాల వంటి శరీరం కలవారు, సకల శాస్త్ర సంపన్నులు, శక్తియుక్తులు కలవారు, అమృతం త్రాగిన వారు అయిన వానర రూపులని అప్సర స్త్రీలయందు గంధర్వల యువతలయందు మీకు పుత్రులుగా పుట్టించండి. సురులారా, ఇంతకు పూర్వమే నేను భల్లూకాలలో శ్రేష్ఠుడైన జాంబవంతుణ్ణి సృష్టించాను. నేను ఆవులిస్తూ ఉండగా తటాలున నా ముఖం నుంచి పుట్టాడు అతను. బ్రహ్మదేవుడు ఇలా చెప్పగా దేవతలు పరమేష్ఠి ఆజ్ఞానుసారం వానర రూపులైన కుమారులని పుట్టించారట. మహావీరులైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, చారణులు కూడా పరాక్రమశాలురైన కోతి రూపాలు గల కుమారుల్ని సృష్టించారట. చూడండి, భగవంతుడు ఒంటరిగా రాడు. మరి తను చేయాల్సిన కార్యక్రమానికి ఏ ఏ సమయాల్లో ఏ ఏ అవసరాలు కలుగుతాయో వాటన్నిటికీ కూడా సమర్థులైన వారిని ముందే తనతో పాటుగా భూలోకానికి తీసుకొచ్చేశారన్నమాట. ఈ విధంగా దేవేంద్రుడికి మహేంద్రగిరితో సమానమైన దృఢ శరీరం గల వానరరాజు వాలిని పుట్టించారటండి. అలాగా ప్రతాపుల్లో శ్రేష్ఠుడైన సూర్యుడికి సుగ్రీవుడు, దేవగురు బృహస్పతి వానర రూపంలో శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు అయిన తరుణుడు అనే వానరుణ్ణి పుట్టించారట. ఎవరిని పుట్టించారో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం చక్కగా. ఎందుకంటే వానరులు ఉన్నారు, రాముడికి సహాయం చేశారు అనుకుంటాం. కానీ వానరులంతా వానర రూపంలో ఎవరు ఎలా భూమి మీదకి వచ్చారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. కుబేరుడికి మంచి కాంతి గల గంధమాధనుడు అనే వానరుడు కొడుకుగా జన్మించాట. మరి విశ్వకర్మకి నలుడు అనే వానరుడు జన్మించాట. ఈ పేర్లన్నీ మనం సుందరకాండలో విన్నాం కదండి. అగ్నిహోత్రుడికి కాంతిలో, కీర్తిలో, పరాక్రమంలో వానరులందరినీ మించిన వాడైన వాడు, అశ్వినీ దేవతలకు రూపవంతులైన మైందుడు, ద్వివిధుడు జన్మించారట. అలాగే వరుణుడికి సుసేనుడు వానర శ్రేష్ఠుడు పుట్టాట. మరి శరభుడు పర్జన్యుడికి పుట్టాటండి. అలాగే మరి హనుమంతుడు, అసలైన మన కథానాయకుడు హనుమంతుడు వాయుదేవుడికి జన్మించాటండి. అతను శ్రీమంతుడు, మహాపరాక్రమశాలి, వజ్రంలాగా దుర్భేద్యమైన దేహం కలవాడు. మరి ఆ వజ్రకాయుడు గరుత్మంతుడితో సమానమైన వేగం కలవాడు కదా. ఇలా అనేక వేల సంఖ్యలో రావణ వధ కోసం అపారమైన బలవీర్య పరాక్రమములు కలవారు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలవారు అయిన వానరులు సృష్టించబడ్డారన్నమాట. మరి మేరు పర్వతంతో మందరగిరితో సమానమైన దృఢకాయులు, అపరిమిత బలాఢ్యులు, ఎలుగుబంట్లు, కోతులు, కొండముచ్చులు కూడా జన్మించాయిట రాముల వారి కోసం. ఏ దేవుడికి ఏ రూపం, ఏ వేషం, ఎలాంటి బల పరాక్రమాలు ఉంటాయో ఆ దేవుడి కుమారుడు ఆ రూపవేష పరాక్రమాలు కలిగి ఉంటూ పుట్టారటండి. మహాపరాక్రమవంతులకు కొందరు వానరులు, కొండముచ్చులు, బల్లూకాలు, కొందరు కిన్నెర స్త్రీల యందు చిత్ర విచిత్రంగా జన్మించారట. కీర్తిమంతులైన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడులు, యక్షులు, దిగ్గజాలు, కింపురుషులు, మరి సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు ఆనందంతో అప్సరసలందు, విద్యాధర స్త్రీలయందు, నాగకన్యలందు, గంధర్వకాంతలయందు, వనాలలో సంచరించే మహాకాయులైన వానర వీరులను పుట్టించారటండి. వీరంతా తమకు ఇష్టం వచ్చిన రూపంతో, సింహ వ్యాఘ్నాలతో, సమానమైన బలదర్పాలతో యథేచ్ఛగా సంచరించసాగారట. మరి ఈ వానర వీరులందరికీ ఆయుధాలు ఏంటండి? రాళ్లే.
పెద్ద పెద్ద వృక్షాలు, మరి వాటినే పెకిలించి వాటితో యుద్ధం చేసేవారు. సమస్త శస్త్రశాస్త్రాలు వీరికి తెలుసు. భయంకరములైన కోరలతో గోళ్లతో శత్రువులను రెక్కి చీల్చివేస్తారన్నమాట. పెద్ద పెద్ద కొండలను సైతం పెకిలించేయగలరు. మరి నదులకు భర్త అయిన సముద్రాన్ని కూడా కలచివేసి అల్లకల్లోలం చేస్తారన్నమాట. మరి ఇలాగా ఎంతమంది రాముని కోసం రామునితో పాటుగా భూమి మీద సృష్టించబడ్డారో చూడండి. వీరే కాక ఇంకా ఎవరొచ్చారు, ఏం చేశారు, అసలు తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందామర్రా మనం. మరి చక్కగా వింటున్నారు కదా. చాలా విషయాలు, చాలా విశేషాలు ఉన్నాయి రామకథలు. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కట్టే కొట్టే తెచ్చే అనే రామకథని మనం మర్చిపోవాలి. మనకి వద్దు అది. మరి ప్రశంసిస్తూ ఎంతో చక్కగా ఈ కథను మనం తెలుసుకొని ఇంకొకరికి తెలియజేయాలి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.